హాయ్ అండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అండి మాది. కుక్క పిల్లలన్నీ నావేనండి. వాళ్ళ అమ్మ వాళ్ళకి నేను అన్నం పెట్టేదాన్నండి. కానీ రోడ్డు మీద తిరగనివ్వట్లేదని నేను ఈ పిల్లల్ని లోపలే ఉంచుకుంటున్నానండి కంపేసి. కనీసం ఇక ఆహారానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఎన్ని రోజులు నేను పెన్షన్ మీదే బతికిచ్చానండి. వాళ్ళకి యాక్షన్ కూడా ఏపియాలండి పిల్లలకి. 3 నెలలు దాటినాయండి. 3 పిల్లలు కూడా చనిపోయాయి. 3 పిల్లలు కొంచెం ఎవరైనా సహాయం చేస్తే వాటికి యాక్షన్ ఏయించుకుంటానండి. అలా నేల మీదే పడుకుంటాయండి. వాళ్ళు ఉండటానికి గూడు కూడా లేదండి. ఈ చలికి చాలా పిల్లలు బాగా ఇదైపోతున్నాయండి. ఎవరన్నా సహాయం చేస్తే వాటి గూడు ఏర్పరచుకుంటానండి. నా ఫోన్ కూడా సరిలేదండి. అయినా సరే ఫోన్ నెంబర్ పెట్టి అట్నే పంపుకుంటున్నానండి. ఆహారం కోసం కొంతమంది సహాయం చేశారండి పిల్లలకి. ఈ ఒక 20 పిల్లలు ఉంటాయండి. రోడ్డు మీద పడుకున్నా వాటిని పడుకోనివ్వరండి. కనీసం ఇక ఆహారానికి కూడా ఇబ్బంది ఉందండి. చాలా బీదరాలండి నేను. అందుకోసమనే నేను వీడియో పెడుతున్నానండి. ఎవరన్నా సహాయం చేస్తే ఆ పిల్లలకి యాక్షన్ వేయించుకుంటాను. వాటిని బతికించుకుంటానండి. అది అలా నేల మీద పడుకుంటాయండి పిల్లలు. ఏమీ లేదండి వాళ్ళకి. గూడు లేదండి. ఏదన్నా చక్కనాడ ఫోనన్నా కొనుక్కొని వీడియో మంచిగా పెట్టుకుంటానండి వాళ్ళ కోసం. ఎవరన్నా సహాయం చేయండి. అలా పసిబిడ్డలండి అలాగా పండుకుంటాయండి పాపం. నాకేది లేదన్నాడు. చాలా బీదరాలండి. ఎవరన్నా దయించి సహాయం చేయండి. ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. ఎవరన్నా దయించి సహాయం చేయండి. వాళ్ళ యాక్షన్ కోసం, ఆహారం కోసం అండి. అదేనండి నేను అందుకే వీడియో పెడుతున్నానండి. ఫోన్ సరిలేకపోయినా సహాయం చేయండి. ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. అలాగే నేల మీద పండుకుంటాయండి. ఆ సెల్లో పాపం పిల్లలకి నరాలు వీక్‌నెస్ అయ్యి 3 పిల్లలు కూడా చనిపోయాయి.